వచ్చేసాము. సో మా ట్రైన్ వచ్చేసి 9 o'clock ఉందన్నమాట. అంతసేపు ఇక్కడ బయట కూర్చున్నాము, టైం పాస్ చేస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మనము చిరంజీవి గారి మూవీలో ఉంది కదా, అదే రెడ్ కలర్ షర్ట్ వేసుకొని ఒక ట్యాగ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళనైతే చూసాను నేను. మన లగేజ్ని తీసుకెళ్తారు కదా. ఎంతసేపు అక్కడ కూర్చున్నాం కదా, అక్కడ కూర్చుంటే అది S4 ఉండే. సో అక్కడికి మా భోగి వస్తుందా అని అనుకున్నాం. బట్ ఏంటంటే మా ట్రైన్ అప్పుడు చేంజ్ అయిపోయిందన్నమాట. సో చేంజ్ అయింది కదా, S4 ఇప్పుడు ఇంత లోపలికి ఉంది, అక్కడ ఎక్కడో ఉన్నది. సో మేము కూర్చున్న దగ్గర ఇందాక ట్రైన్ ఏమో S4 మేము కూర్చున్న దగ్గర ఉండే. సో S4 ఇక్కడే కదా అనేసి మేము అక్కడ కూర్చున్నాం. బట్ ఏంటంటే మళ్ళీ మా ట్రైన్ వరకు S4 అనేది చాలా ముందుకు వెళ్ళిపోయింది. సో మళ్ళీ మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ S5 ఇలా ముందు, అక్కడ S4 అనేసి ఉంది. మేము కూర్చున్న దగ్గర S4 అని కూర్చున్నాం. బట్ అక్కడ ఇప్పుడు మా ట్రైన్కి వచ్చేసరికి S5 అని ఉంది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి, S4 దగ్గరికి. చూస్తున్నారు కదా, ఇక్కడ బిర్యానీ అమ్ముతున్నారు. బిర్యానీ ఎంతనటనే నాని? 100 రూపీస్ ఒక బిర్యానీ. వెజ్ అయినా అంతే, నాన్ వెజ్ అయినా అంతేనా? దగ్గరికి వెళ్ళి చూద్దామా సుబ్బి? కొంతమంది డౌట్ పడుతున్నారు. చూస్తున్నారు కదా, వీళ్ళైతే కొంచెం డౌట్ పడుతున్నారు, ఎలా ఉంటుందో ఏంటో, తీసుకోవాలా వద్దా అనేసి. అమ్మాయి అయినా మాత్రం బాగుంటుంది భయ్యా, ఏం కాదు తీసుకోండి అని అంటున్నాడు అనమాట. టైం వచ్చేసి 9:10, బట్ టైం ఈజ్ 9:12. ఇంకా మా ట్రైన్ రాలేదు. చూస్తున్నారు కదా, అందరూ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు శివయ్య దగ్గరికి వెళ్దామా, గిరి ప్రదక్షిణలు ఎలా ఉంటాయి, అసలు నేను చేయగలనా, 14 kilometers నడవగలను, నాతో అవుతా, పెద్ద టాస్క్. బట్ శివయ్య మీద ప్రేమతో ఇష్టంతో ఈజీగా నడిచేస్తాను అని అయితే అనుకుంటున్నాను. లెట్స్ సీ, చూద్దాం ఏమవుతుందో, అంతేనా? టైం 9:40 అవుతుంది. 9:10 కన్నా మా ట్రైన్ ఇంకా కూడా రాలేదు. అందరూ వెయిట్ చేస్తున్నారు. అన్నది అది ఇది మా ట్రైన్ కాదు. నా బ్యాగ్లో ये गर्मा गर्म खाना, अंडा बिरयानी, वेज बिरयानी, चिकन बिरयानी, गर्मा गर्म खाना, अंडा बिरयानी, वेज बिरयानी, पूरी विद ఎల్లిపాయ కారం. చపాతీ ఎల్లిపాయ కారం ఇంకా సూపర్ ఉంటుంది. సో ఇది మా ట్రైన్ అన్నమాట.
ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అంటే రియల్లీ ఇట్స్ సూపర్. ఇట్స్ అమేజింగ్. ఎంత బాగా వేస్ట్ వాటర్ మంచి వాటర్ తెలియదు బట్ సూపర్. సో మేమైతే విల్లిపురంలో దిగేస్తాము. ఇప్పుడు మేము బయటికి వెళ్ళాలి. అక్కడ పోలీసు ఉన్నాడు, ఆయన అడుగుదాం. తెలుగు రాదా? ఉడియానా ఉడి పుల్లా వేస్తున్నా పుల్లా. మేము వచ్చిన ట్రైన్ ఇది. మేమైతే జాంపర్లు కొనుక్కున్నాం. 60 రూపాయల కేజీ అట. హాఫ్ కేజీ తీసుకున్నాము. చాలా ఎమ్మిగా ఉన్నాయి. మ్యారీ ఏంటంటే మా గుడికి ఎట్లా పోవాలో తెలియదు. అవసరం లేదు. 2500 తీసుకోపోతానంటే మళ్ళీ ఇప్పుడు అయినా కానీ మనం అన్నారు కదా, అప్పుడే అన్నారు ఏమన్నారు 20 రూపాయలు ఆ చిల్లర ఉండగా 20 రూపాయలు ఇస్తున్నాడు. ఎంత ఇచ్చినారు? 120. ఈ బస్సా టెంపుల్ వెళ్తుందా? ఓకే థ్యాంక్ యూ. నానే వెళ్ళి సీట్ అంట ఆపు. సో ఫైనల్గా మేమైతే బస్కి వచ్చేసాం. డ్రైవర్ వితౌట్ షర్ట్ తో నడుస్తూ ఆయన హారన్ కొట్టిండు అన్నమాట. மக்களுக்கு சேவை உதவிக்கு பஸ்ஸு நடு வெள்ளம் ஊரா இருந்தால் நெட்டான் போடான்னு நான் நினைப்பேன். அண்ணன் தம்பி 4 பேர் வர மாட்டேன் சொன்ன போட. ఎంత దూరం టెంపుల్? திருவண்ணாமலை 65 கிலோமீட்டர். எத்தனை மணிக்கு ஓப்பன் பண்ணுவாங்க? 5 o'clock அந்த மாதிரி. நைட்டு 10 o'clock. నైట్ 10కి క్లోజ్, మార్నింగ్ 5 o'clock அந்த மாதிரி. మార్నింగ్ 5కి ఓపెన్. ఏ టైంలో గిరి ప్రదక్షిణాలు చేస్తే బాగుంటుంది? ఎనీ టైం 12 o'clock వరకు. ఆఫ్టర్నూన్ ఇంటర్వ్యూ మరి. ఇక్కడ నిజంగా దేవుడికి విశిష్టత ఉందా? అంటే గిరి ప్రదక్షిణలు చేస్తే సమ్ చేంజెస్ ఉంటాయి అంటారు కదా లైఫ్లో, అది ట్రూనా? మంత్లీ 1 టైం. మీరు చేశారా? ఈ బస్ స్టాండ్ నుంచి తిరుమలకి 50 రూపీస్ ఈచ్ 1 person. ఓకే. బస్సెస్ ఏ టైంలో అవైలబుల్ ఉంటాయి? మార్నింగ్ 6 to ఈవినింగ్ 5. నైట్ 12, 1, 2 ఆ టైంలో అవైలబుల్ ఉంటాయా బస్సెస్? ఎనీ టైం 24 hours అవైలబుల్ ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తానికైతే మేము
విలిపురం నుంచి అక్కడ ఆటో ఎక్కితే అక్కడ నుంచి 100 రూపీస్ అన్నారు. మొత్తం మేము 6 మెంబర్స్ వచ్చాము. మాకు హైదరాబాద్ వాళ్ళు కొంచెం టైఅప్ అయ్యారన్నమాట. అందరం కలిసి వెళ్దామంటే 120 రూపీస్ తీసుకున్నారు. అండ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఈ బస్ చూస్తున్నారు కదా, ఈ బస్సులో వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి, తిరుమల మలై. సో అక్కడికి ఈచ్ 50 రూపీస్ ఛార్జ్ అంట ఈ బస్లో. అండ్ 24 అవర్స్ అవైలబుల్ బస్సెస్ ఉంటాయి. అమ్మ విలుపురం నుంచి మేము బస్ ఎక్కాము. ఈ అమ్మాయిలు కూడా సేమ్ టెంపుల్కి అన్నమాట. అక్కడ 4కి బస్ ఎక్కితే ఇప్పుడు ఎంత అవుతుందంటే 6:16 అవుతుంది. ఇంత టైం పట్టింది మేము అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి. సో చూస్తున్నారు కదా, ఫైనల్లీ మేము ఆటో బస్ స్టాండ్లో ఎక్కి ఇక్కడ దింపేశారు. రాజగోపురం ఇదే శివాలయంది, శివుడి గోపురం. సో మళ్ళీ మనము గిరి ప్రదక్షిణల తర్వాత ఇంత లోపలికి వెళ్ళాలి. లాట్ ఆఫ్ హ్యాపీనెస్, ఫీల్ వెరీ హ్యాపీ. వీళ్ళు హైదరాబాద్ వాళ్ళు అంటే కీసర వాళ్ళు. సో అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసారు. మాతోని విలుపురం రైల్వే స్టేషన్ బయట నుంచి వీళ్ళు కూడా వచ్చారు. వీళ్ళతో మేము, మాతో వీళ్ళు. ನಾವು ఇప్పుడు సత్రం ఆర్ రూమ్కి వెళ్ళాలి. నందీశ్వర్ హాయ్. ఓ మై గాడ్, సూపర్ కదా. మేము వాక్వేలో అన్నను అడిగాము. అడిగితే అన్న ఇక్కడ రూమ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇటు సైడ్ లాడ్జీలు ఉన్నాయి అన్నారు. సత్రాలు ఎక్కడ ఉంటాయి అంటే వంగపోమా వంగపోమా అని అన్నాడు. మాకైతే ఏం అర్థం కాలేదు. ముందుకైతే పోతున్నాం. సో మేమైతే ఒక రూమ్ తీసుకున్నాము. 7 మెంబర్స్కి వచ్చేసి 2500 అడ్వాన్స్ ఇవ్వమని చెప్పారు అన్నమాట. ఇక్కడ నుంచి మేము ఇంకా మా రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మా రూమ్కి వెళ్ళే దారిలో దేవుడు ఉన్నాడు. ఓం శ్రీ గణేష్ అయినా మొక్కుకోనాని ఇదే మేము తీసుకున్న రూమ్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, నైస్, లైక్ సొంత ఇల్లులా ఫీల్. ఓం నమః శివాయ. ఇల్లంతా మనకి బార్ కౌంటర్తో సాయించు. బార్ కౌంటర్తో పాయ కాదు, ఇది వాష్ బేసిన్. ఇది బాత్రూమ్, రెండు బాత్రూమ్. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇదేమో మోటార్ వేసుకొని వాటర్ అయిపోతే మోటార్ ఇల్లంతా మనమే ఉంటాం.
ఇది ఒక గచ్చు, ఇది ఒక రూమ్ నూరుకొని ఎనుకట నూరుకోనికి ఇట్లా నూర నీకు ఒకటి, ఎనుకుండ నీకు ఒకటి, పూజ రూమ్ ఒకటి అట్లా ఉండే కదా పాతకాలంలో. It's nice. వెళ్ళేటప్పుడు ఇస్తాం కదా. అదే ఇప్పుడే వచ్చాం కదా అన్న, వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు కదా, బెటర్, మాకు ఫీల్ బాగుంటది. పంటకు నాయన నువ్వు పంటలు తెచ్చుకో, నాయన ఫస్ట్ ఎంత చెత్త. ఫైనల్లీ అయితే మేము అరుణాచలేశ్వరం అయితే చేరుకున్నాము అండ్ రూమ్ కూడా తీసుకున్నాము. ఈ రూమ్కి వచ్చేసి 7 మెంబర్స్. ఈ 7 మేము ఇద్దరం అండ్ ఇక్కడ తీసిరా నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు వీళ్ళు. మాకు రైల్వే స్టేషన్ విలుపురంలో రైల్వే స్టేషన్ బయట ఆటో ఎక్కే దగ్గర. సో మేము కూడా టెంపుల్స్ వాయించామని మాట్లాడి అలా వచ్చేసాం అన్నమాట. యూట్యూబ్ నేను అందుకే చూసినప్పుడు అనుకున్నా రెడీనా? ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది కదా. సో అక్కడ నుంచి మేము విలుపురం బస్ స్టాండ్ నుంచి ఆటో ఎక్కాము. ఆటోకి వచ్చేసి ఎంత? ఆటోకి వచ్చేసి మనిషికి 20 రూపీస్. ఆటోకి వచ్చేసి 50 రూపీస్. మేము ఇద్దరం 50 రూపీస్ ఇచ్చాము. అక్కడ నుంచి బస్ స్టాండ్లో బస్ ఎక్కినాం. ఆ బస్ మేము ఏమనుకున్నామంటే 3-4 కిలోమీటర్స్ అనుకున్నాం, బట్ 1.5 అవర్ జర్నీ పట్టింది మాకు. విలుపురం నుంచి బస్ స్టాండ్ వెళ్ళి బస్ స్టాండ్ నుంచి ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చేసరికి అంటే తిరుమల మలై బస్ స్టాండ్కి వచ్చేసరికి తిరుమల మలై అదే అంతే కదా. సో వచ్చేసాము ఫైనల్గా. ఆటో వాళ్ళు మమ్మల్ని మెయిన్ గోపురం దగ్గర దించగానే ఒక వైబ్రేషన్ స్టార్ట్ అయింది అనమాట నా లోపల. ఫీల్ వెరీ హ్యాపీ. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాం, రూమ్స్ కోసం తిరుగుతూ ఉంటే ఏసీ రూమ్ వచ్చేసి ఇద్దరికైతే 1000 రూపీస్ అని చెప్పారు. నాన్ ఏసీ రూమ్స్ లేవన్నారు. ఓన్లీ లాకర్ అయితేనేమో ఈచ్ 1 పర్సన్ 100 రూపీస్ అని చెప్పారు. బట్ మేము అండ్ మాతో మేము వాళ్ళతో వచ్చామని చెప్పాం కదా. సో మేము అందరం కలిసి ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఒక బైక్ కూడా వచ్చి మా డాడీకి డాష్ ఇచ్చింది, వచ్చినందుకు ఆకింది. అది కొంచెం డిసప్పాయింట్. మేబీ మన పాపలు పోతున్నాయేమో, లైక్ చేసిన మిస్టేక్కి ఇది ఒక రిజల్ట్ ఏమో అని అనుకున్నాం. అంత గాడ్ గ్రేస్ శివయ్య ఎప్పుడు ఎమ్మడి చల్లగా దీవిస్తాడని అనుకుంటున్నాం. ఇంకొంచెం ముందుకెళ్ళగానే ఇంకా 2000 రూపీస్కి 7 మెంబర్స్కి ఈ హౌస్ ఇచ్చారు. ఈ హౌస్ మొత్తం మీకు చూపిస్తున్నా, సో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇట్స్ టైమ్ 9:30 నాయన 8:35 అవుతుంది. నేను చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి కొత్త డ్రెస్ తీసుకుంటున్నా. కొత్త డ్రెస్ బాగున్నాను, క్యూట్ ఉన్నా కదా నేను. సో ఇంకా మా ఆపోజిట్ వాళ్ళు అయితే ఇక్కడ రెడీ అయిపోయారు. ఏమైనా టిఫిన్ చేసి ప్రదక్షిణలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, గిరి ప్రదక్షిణలు. సో ఆపోజిట్ వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ రెడీ అవ్వలేదు. సో మా నాన్న ఎంచక్క స్నానం చేసి హాయిగా అలా నడుమ వలిచేసాడు అనమాట. ఇది ఒకటే ఉంది మళ్ళీ అడగొద్దు. మళ్ళీ తర్వాత మరి జోలెట్టు చాలు పోనీ, ఇంకా వద్దు, తినొద్దు, మంచిది కాదు. ఇప్పుడు హోటల్ పోతున్నాం, హోటల్ మీ స్కూల్ కాడికి వస్తారు, టీచర్ చెప్తా వాళ్ళకి జోలెట్టు. దాంట్లో వస్తాం. స్టార్టెడ్ ఇంట్లో నుంచి అయితే బయటకు వెళ్తున్నాము, లైక్ గిరి ప్రదక్షిణలు స్టార్ట్ చేయడానికి. సో మేము కొంచెం ఏమైనా తినేసి, లైక్ అసలు తినొద్దు మేబీ అంటే తినకుండా వెళ్ళాలనుకుంటా, బట్ టిఫిన్ అలా చేయాలి. ఎందుకంటే నిన్న ఆఫ్టర్నూన్ కరీంనగర్లో తిన్న రైస్ ఇంతవరకు మేము తినలేదు. నైట్ అండ్ మార్నింగ్ కరీంనగర్ నుండి పూరి అండ్ ఎల్లిపాయ కారం తీసుకొచ్చా, సో అదే తినేసామన్నమాట. ఇంకా ఇప్పుడు ఏమన్నా స్నాక్స్ అలా తీసుకొని గిరి ప్రదక్షిణలు స్టార్ట్ చేయాలి. చిలోపదండి, ఇది మా గ్యాంగ్ అన్నమాట.
వాళ్ళు ఎవరో కూడా తెలీదు. అలా జర్నీలో కలిసిపోయారు. సో కలిసే రూమ్ తీసుకున్నాము, కలిసే ఉన్నాము, కలిసే ఇప్పుడు గిరి ప్రదర్శనకి వెళ్తున్నాము. కదా టిక్లీ పోయిందా? తెచ్చుకున్నా. యూట్యూబ్ రీల్స్ అయితే వద్దా అన్న? రీల్స్ అయితే వద్దా? చెప్పు. ఇడ్లీ లేదట, 2 దోశనా? సరే. తినొచ్చినాక డబ్బులు అంటనా? మేము టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాము. హాయ్ మీ అందరికీ. ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి బయటకు వచ్చినాము. వాటర్ ఒక రైస్ తినాలంటే చాలా టైం పడుతుంది. అన్న దొరకదు, మేబీ దొరుకుతుంది కానీ కొంచెం టైం తిరగాలి. మా బాబు హాయ్ సచిన్ యాదవ్. అది చెప్పు సచిన్ హాయ్. యూట్యూబ్లో పోలా నువ్వు రోజు ఇట్లా ఇట్లా అంటా చూడు, అట్లా వస్తావు. మీ పేర్లు? వంశీధర్ రెడ్డి. రెడ్డినా? హరీష్ పక్కన ఏం చేస్తుంటారు అసలు? మీరేం చేస్తుంటారు? మాకు కిరాణా బిజినెస్, ఓకే. కిరాణా షాప్, దాన్ని మెయింటైన్ చేస్తాం హైదరాబాద్లోనా? హైదరాబాద్లో. అంటే మేము ఇద్దరు తీసారా మా షాపు చికెన్ ఒక విలేజ్ బోన్గిర్కి దగ్గర. ఓకే. మీ ప్రాపర్ మొత్తం అక్కడేనా? తీసారా మా తీసారు ఉంటుంది కదా. మ్మ్. నేమ్ ఎన్నాం వెడ్డింగ్ ఈవెంట్స్కి వస్తాం మేము. రెడ్డీస్ మీరు? ఐస్ క్రీమ్ బిజినెస్. ఐస్ క్రీమ్ బిజినెసా? ఐస్ క్రీమ్ సప్లైస్ మ్యారేజ్ క్యాటరింగ్సా? ఈవెంట్స్లలో? ఐస్ క్రీమ్ పెడతాం. అవునా? ఒక్క ఈవెంట్కి ఎంత తీసుకుంటారు మీరు? మీకు 20,000 30,000 అంటే వాళ్ళు కేజీస్ చెప్తారా? 4 లీటర్ బాక్స్ అన్ని ఫ్లేవర్ని బట్టి ప్రైజా? హాయ్. మా ఈవెంట్స్ అని హలో నమస్తే. మీ పేరు? శశి. శశి. ఏం చేస్తూ ఉంటారు? ఎక్కడ మీ ప్రాపర్? ఎక్కడ నుండి వచ్చారు? అసలు అరుణాచలంకి ఎందుకు వచ్చారు? ఏంటి? మీరు సడన్ పెడితే 2 వేలు పడవాలి. మీరు పాస్ చేయండి. అన్నీ సడన్గానే జరిగిపోతే బాగుంటుంది. ప్లాన్తో ఉంటే అది బిస్కెట్ అవుతుంది కదా. సో నేను సడన్గానే వచ్చాను. ఓకే. సో ఏం చేస్తుంటారు? అది కిరాణా షాప్. వేరు వేరు ఆహా. కావాలనే ఇద్దరు అనుకొని పెట్టారా? మేము వయసు చేస్తాం. మేము అప్పటి నుంచి కిరాణా చిన్నప్పటి నుంచి కిరాణా పెడతాం. పెళ్ళయిందా? కాలేదు. అమ్మాయిలు దొరకరు కదా. దొరుకుతాయి. వైశాస్లో తక్కువ ఉంటున్నారు. వైశాస్లో తక్కువ ఉంటున్నారు మా అమ్మాయి. వేరే వాళ్ళు ఉన్నారు కదా. లవ్ మ్యారేజా? ఎట్లయినా సరే పైసలు ఇచ్చి కొనుక్కుంటారు. ఓకే. రెడీగా ఉన్నారన్నమాట. ఓకే. అసలు పెళ్లి చేసుకోవడం ధ్యాస లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకని? ఇప్పటిదాకా మాట్లాడాను. పెళ్లి చేసుకోవడం ధ్యాస లేదు. ఎందుకని? రీజన్స్ ఉంటాయి కదా. చూస్తున్నాం ఇగో. ఏమన్నా బాగానే ఉన్నాం. చూస్తున్నాం కదా. బాగానే ఉన్నాంగా మేము, హ్యాపీగానే. మీరు మంచిగా ఉన్నారు. మా అమ్మని కావకూడదు కదా. నీ రాసి చెప్పు హరీష్, నీ రాసి చెప్పురా.
నా పేరు శశి, నాది కుంభరాశి అవుతుంది. మిథునం. మిథునం అయితే ఈశాన్యలింగం దర్శనం. ఈశాన్యలింగం. ఈశాన్యలింగం. దానికి ఒక కొట్టని కొబ్బరి బొండం తీసుకుపోయి దారం ఇచ్చేస్తుంది. కొబ్బరి బొండం ఉంది కదా. ఇప్పుడు పోదాం అనుకుంటున్నాం. కన్యారాశి అదే ఈశాన్యలింగం. ధనస్సు రాశి. మేషరాశి అగ్నిలింగం దర్శనం చేసుకోవాలి. దేవుడే పోయేదారిలో ఒక అగ్నిలింగం ఉంటుంది మళ్ళా. ఏమది దివ్య ధనస్సు రాశి. కానీ ఇప్పుడు నీకు ఏళ్ళనాటి శని ఒకటి, ఇంట్లో ఒకటి బాగా జన్మాలు ఉన్నాయి. రెండవది శని బాగాలేదు, గురువు బాగాలేదు. నువ్వు మీనరాశి అది ఈశాన్యలింగం దర్శనం చేసుకో. కానీ దక్షిణామూర్తి కాడ ఇప్పుడు ఒక టెంకాయ గుడ్డి, రోజు గురువారం ఒక టెంకాయ గుడ్డి అలా మకర రాశి. మకర రాశికి గురువు బాగున్నాడు కానీ ఏళ్ళనాడు శని నడుస్తుంది. ఆరోగ్యం బాగాలేదు. కుంభరాశి. కుంభరాశికి మకర రాశికి యమలింగం అవసరం. ఎక్కడేదా కొన్ని లింగాలు ఉన్నాయి. యమలింగం నేను చూపిస్తారు. ఉన్నాయి. ఇది యమలింగం కాదు వంశీ, వృషభ రాశి ఇది వాయులింగం. అదే గుళ్ళు ఉంటుందా? నువ్వు యమలింగం దర్శనం చేసుకోండి. కుంభం మకరము ఆడ టెంకాయ కొట్టండి. అన్ని లింగాలు చూస్తాం. టెంకాయ కొట్టేసి అది కరెక్ట్. ఆడ అన్నా లోపల దాకా వద్దన్నా, ఏమొద్దు గేటు దాకా కూడా వద్దు. గీటికి మొగ్గి నువ్వు అల్ల అన్ని ఇప్పటికే ఇంత భంగారు సాడుకోరా యా మేము సెల్ఫీ దిగుతూ ఉంటే ఇది మాతో పాటే వస్తుంది అండ్ ఇక్కడ కూర్చుంది అన్నమాట. సో కమ్ వచ్చేసేయి, మేము వెళ్తున్నాం దర్శనానికి, గిరి ప్రదక్షిణలకి. వే ఇటేనంటానా శశి గారు? జాగ్రత్త చూసుకుంటా కూడా ఇంకా పోతుంది. శ్రీ గణేశాయ నమః. తండ్రిని మంచిగా ఏ ప్రాబ్లం రాకుండా చూసుకో. ఆ లోపల ఒక టెంపుల్ ఉంటుంది, అది చూసుకొని మళ్ళీ రావాలి. ఆడ ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్
వీళ్ళు చూసారా వచ్చి కూర్చున్నారు గిరి ప్రదక్షిణ చూడదా అని తక్కిన వచ్చి కూర్చున్నారు. ఇగో అమ్మ నువ్వు తెచ్చింది కరెక్టే, ఇది ఒకటి నాకు ఇలా కలుపు, సాల్ట్ ఇలా కలుపు. కూల్ లేదు, చాలా కూల్ పెట్టాడు. స్వీట్ సోడానా? ఇగో నీకు ఇంకొకటి స్వీట్ ఇంకొకటి ఇయ్యం. ఓకే అగ్ని కాదు కాదు, కాదా? అగ్నిలింగం లోపలికి ఉంటుంది, అక్కడ ఆ రైట్కి పోయి మళ్ళీ రావాలి. ఇదే అనుకుంటే అజ్ఞానం రాసింది కదా మీద. అదే అగ్ని తీర్థం రా, అదే మరి అగ్ని తీర్థం ఇది. వచ్చిండు మీ అగ్నిలో. ఓం శ్రీ అరుణాచల శివాయ నమః. ఏం దేవుడు? నాకైతే తమిళ్ రాదు, సో మీరే చదువుకోండి. ఇప్పుడంతా బాగా బాబు రమణ మహర్షి ఆశ్రమం, శ్రీ రమణ మహర్షి ఆశ్రమం అంట. ఇది బోర్డు. ఇందాక అదన్నారు, ఇప్పుడు ఇదంతా బోర్డు ఉంది, బోర్డు ఉంది. ఇక్కడ బోర్డు ఉంటుంది, బోర్డు ఉంటుంది అరుణాచలం గిరి ఇట్లా. అది చూసి ఏమర్థమైతేనే రౌండ్ రౌండ్ కనిపిస్తుంది. అగ్నిలింగం మూడో నాలుగు అయితే అది కనిపిస్తుంది. ఈ గణేశునికి చరిత్ర. వాక్వేలో మనకి మ్యాప్ కూడా ఉంటుంది, మ్యాప్ బోర్డు ఇలా చూస్తున్నారు కదా. కాదు డాడీ, ఆగు డాడీ. క్లారిఫై అవుతుంది. పోయిన ప్రదక్షిణం స్టార్ట్ చేసే ముందు ఒక అతను 72 times ప్రదక్షిణలు చేసిన నేను అని చెప్పాడు. సో తను ఏమన్నాడంటే మా రాశి ప్రకారం, నక్షత్రం ప్రకారం మకర రాశి అండ్ కుంభరాశి అని చెప్తే, సో యమధర్మరాజు దగ్గర కొబ్బరిపండు పెట్టమని చెప్పాడు. సో ఇప్పుడు మాకు వేలో దొరికింది, పెట్టేద్దామని తీసుకుందాం, పెడదాం అక్కడ. యమలింగము ఇందాక అయిపోయింది. యమలింగం దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత జస్ట్ ఇలా వస్తూ ఉంటే ఇక్కడ ఇది కనిపించింది, కృప మార్గము అనేసి చిన్న బుక్. ఒకటి నాకు ఇచ్చేయి. ఓం యమలింగం. తెలుసా లోపలికి ఇట్లా చూసే వరకు అలా గోడలు దుబ్బుతా అంటారు వీళ్ళు. అయ్యి అన్నెందుకు ఆ తాళం చూస్తా అని చెప్పి తాళం తీసిన, చూసేవాడు తాళం వేసి లేదు, అందుకే మీరు సపరేట్
అది ఇది అని అంటుండే. చాలా మంది వెళ్ళారు. బయట ఉన్నారు కదా. ఏయ్ లేదు, అయ్యో మనం ఆ లింగాన్ని చూడాలి అనుకున్నప్పుడు ఏదో ఒక తపన పడి చేయాలి దాన్ని. ఇక్కడ కూర్చున్నాను వస్తాడేమో కాదు. ఏయ్ చెప్పే ఇప్పటిదాకా నేను కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేయం, అట్లా సడన్గా అయిపోతుంది అనమాట. కానీ నేనంటే ఓకే అక్కడ పెట్టాను ముట్టిపోయింది అనేసి అనుకున్నా, బట్ సూపర్ మీద రియల్ గా. కాశీలో నేను పోలీసు అని పిలిచిండు, అట్లా నేను ధైర్యం చేసి మళ్ళీ అట్నే పోయినాను లోపలికి. కొడితే కొట్టిద్ది అనుకున్నాను. ఫీల్ వెరీ 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 హ్యాపీ. ఇట్స్ మిరాకిల్. నందీశ్వరాయ నమః. అనిపిస్తుంది ఇప్పటికి మీరు 4 కిలోమీటర్స్ వచ్చారు. కానీ బ్రహ్మాండంగా ఉంది కదా. ఆ సౌండ్కి ఈ సౌండ్ రాదేమో. ఓ నమ శివాయ. అమ్మవారు ఉన్నారు. నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి ఉంది. సో మేము ఇప్పుడు మిడ్ నైట్ గిరి ప్రదర్శనలు చేస్తున్నాం కాబట్టి ఓం నమ శివాయ. ఓం అరుణాచల శివాయ నమః. ఇంతలా ఉన్నాయి. మా ఫ్రెండ్ గిరి ప్రదక్షిణలు చేస్తున్న దారిలో ఇట్లా చిన్న చిన్న షాప్స్, ఆకలిస్తే ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ గిరి ప్రదక్షిణలు చేయొచ్చు. నేను మాత్రం దోసకాయ తీసుకున్నాను. మా వాళ్ళైతే చాలా తింటూ వచ్చారు. ఇంకా వాళ్ళు మధ్యలో కూర్చున్నారు. నేనైతే అస్సలు కూర్చోలేదు. ఎప్పుడు కూర్చున్నానంటే చాలా కొన్ని కిలోమీటర్స్ ఆఫ్, అంటే టోటల్ 14 కిలోమీటర్స్, 16 కిలోమీటర్స్ ఉంటుంది యాక్చువల్లీ, 14 కిలోమీటర్స్ అని చెప్తారు. సో నేను తీసుకున్న దోసకాయల్ని ఇక్కడ మేము నడిచే దారిలో ఇలా ఉన్నాయన్నమాట జింకలకు తినిపించాను. ఫీల్ వెరీ హ్యాపీ. నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందో. మేమందరము జింకల దగ్గర ఆగి తీసుకున్న దోసకాయని కొంచెంగా జింకలుగా పెడుతూ ఉన్నాం అన్నమాట. పాపం వాటికైతే చాలా అంటే చాలా ఆకలేస్తుంది. అసలు పెట్టినా కూడా సరిపోవట్లేదు. సో మళ్ళీ పెట్టిన దానికే మళ్ళీ పెట్టేశాను. చూస్తున్నారు ఎంత క్యూట్గా ఉందో. అదైతే దుప్పి, నాకు తెలిసి దాన్ని దుప్పి అంటారు, జింక కూడా కాదు. చిన్న ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. సో వాటికి పెట్టడం అయిపోయిన తర్వాత నేను తినడం స్టార్ట్ చేశాను. చూడండి దుప్పి ఎంత బాగా అనిపిస్తుందో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మేము అంటే చాలా జంతువులు ఉన్నాయి, నెమలీలు కూడా కనిపించాయి మాకు. ఈ దుప్పిలు అయితే ఇట్లా రోడ్ దగ్గరికి జాల దగ్గరికి వచ్చేసాయి. మేము నడుస్తున్న దారిలో చాలా మంది వచ్చి వీటిని చూడడము, వాటికి తినిపించడం చేశారు. వాటి అయిపోయాగానే మళ్ళీ మేము స్టార్ట్ చేసాం అన్నమాట మా నడక యాత్రని. మా వాళ్ళైతే నిజంగా అలసిపోయారు. వాళ్ళు చూడండి ఒక్కొక్కరు ఎలా నడుస్తున్నారో. నేనైతే ఎంచక్కా హ్యాపీగా అరుణాచల శివ అంటూ మంచిగా జపం చేస్తూ ధ్యానం చేస్తూ మెల్లిమెల్లిగా ముందుకెళ్ళాను. నిజం చెప్పాలంటే నాకు కూడా కాళ్ళు ఆగుతున్నాయి, కానీ అంత పెయిన్ఫుల్గా అయితే నాకు లేదు. వాళ్ళకున్నంత. వాళ్ళు 4 కిలోమీటర్స్ రాగానే కూర్చోవడం స్టార్ట్ చేశారు. నేను మాత్రం 8.5 కిలోమీటర్స్ దాకా నాన్ స్టాప్ నడుస్తూనే ఉన్నాను, ఒక్కసారి కూడా కూర్చోకుండా. అట్లా అన్నమాట. శివుడు అంటే అంత ఇష్టం నాకు. డిఫరెంట్గా ఉంది. సో మేము గిరి ప్రదర్శన టైంలో ఏ టెంపుల్ని చూసాము, దర్శనం చేసుకున్నాము అనేది ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తున్నాను. మీరు కూడా చూడండి. దేవుళ్ళకి మంచిగా నమస్కారం చేసుకోండి. అరుణాచలం వెళ్ళే వాళ్ళు హ్యాపీగా వెళ్ళేయచ్చు. ఎంచక్కా గిరి ప్రదర్శనలు చేసుకోండి. లైఫ్లో ఒక టర్న్ అనేది ఉంటుంది అనేసి నేను చెప్తున్నాను. రియల్గా సూపర్, ఇట్స్ ఫీల్ వండర్ఫుల్. ఓం అరుణాచల శివాయ నమః. ఫైనల్లీ నేనైతే ఇప్పుడు కూర్చున్నాను.
ఇంకొక హాఫ్ కిలోమీటర్ అయితే వాయులింగం వస్తుంది. లైక్ హాఫ్ జర్నీ, గిరి ప్రదక్షిణలో హాఫ్ జర్నీ అయితే కంప్లీట్ చేసేసా. మా వాళ్ళు అయితే ఇంకా కూర్చుంటూ లేస్తూ వస్తున్నారు. నేనైతే ఇంతవరకు కూర్చోలే. ఫైనల్గా ఇప్పుడైతే కూర్చున్నాను. నేను ఫుల్ కోల్డ్ అయిపోయిందన్నమాట. నిజం చెప్పాలంటే కాళ్ళు ఆగుతున్నాయి సీరియస్లీ. ఇప్పుడు కూర్చున్నా కదా, కాళ్ళలో చిమ్క్ అంటుంది. సో ఇక్కడ నేను కూర్చున్నాను కదా, నేను కూర్చున్న దగ్గర నాకు ఒక కాయిన్ దొరికింది. హాఫ్ కిలోమీటర్ నడిచిన తర్వాత నాకు ఒక కాయిన్ దొరికింది. సో ఈ కాయిన్ ఏం చేయాలి నాకు తెలీదు. ఇలా కుంకుమ ప్లస్ ఈ కాయిన్ దొరికింది. నేను గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉండగా మధ్యలో నాకు ఒక దగ్గర ఏమనిపించింది అంటే కాయిన్ నా కంటికి కనిపిస్తుంది అనేసి అనిపించింది. ఫైనల్గా నేను ఇక్కడ కూర్చున్న దగ్గర నాకు కుంకుమతో చూపించాను కదా, కుంకుమతో 1 రూపీ దొరికింది. సో దీన్ని ఏం చేయాలి ఏంటి అనేది అయితే నాకు తెలియదు. మెరూన్ కలర్ కుంకుమ. ఆ దొరికిన కాయిన్ని అలాగే నా చేతిలో పట్టుకొని మళ్ళీ మా నడక యాత్రనైతే ప్రారంభం చేశాము. వాయులింగం దగ్గరికి అయితే వచ్చేసాం. ప్రస్తుతానికి ఇది వాయులింగం చూస్తున్నారా, నమస్కారం చేస్తున్నాం. నైట్ మేము గిరి ప్రదక్షిణలు చేస్తున్నాం కాబట్టి ప్రతి గుడి మాత్రం డోర్ లాక్ వేసే ఉంది. సో నేను మీ అందరికి లోపలికి వెళ్ళి చూపించలేకపోతున్నా. బయట నుండే దర్శనం చేసుకొని దండం పెట్టుకొని ముందుకు మూవ్ అయిపోతున్నాం అన్నమాట. డోర్ లాక్ వేసి ఉంది అనేసి మేము సైన్ నుంచి ఇట్లా కింద నుంచి వెళ్ళి, అంటే చూస్తున్నారు కదా, ఇట్లా కింద నుంచి వెళ్ళి వాయులింగాన్ని అయితే దర్శనం చేసేసుకున్నాం. మొత్తానికి అయితే ముందు నుంచి డోర్ లాగేసింది, కానీ సైడ్ నుంచి చూస్తుంటే దేవుడు కనిపించాడు, వాయులింగం. సో ముందుకు మూవ్ అవుతున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ బోర్డ్స్ ఉంటాయి అండ్ వెళ్ళే దారి కూడా బోర్డు క్లియర్గా రాసి ఉంటుంది. ఎన్ని కిలోమీటర్స్కి ఏ లింగం వస్తుంది, ఏ లింగాన్ని దర్శనం చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఉంటుంది. సో మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా మా వాళ్ళైతే అమ్మో ఏంట్రా బాబు మాకు టార్చరు ఒర్రేస్తుంది, ఈమె ఈ నడవడం, కాళ్ళు ఆగుతున్నాయి, చుక్కలు కనబడుతున్నాయి, దేవుడు కనిపిస్తున్నాడు అనేసి అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అయితే కూర్చున్నాము. సో చూస్తున్నారు కదా, ఇదొక హఠాత్ పరిణామం అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉన్నారు. సో మేమైతే ఇప్పుడు ఇక్కడ సెల్ఫీ దిగుదాం అనుకుంటున్నాము. శివుడికి ఏ ముట్టు అంటూ ఏముండదు శివుడికి. అవును, మనం వెళ్ళొచ్చు. ఆయనకి ఏముండదు. ఆయన ఏంది తెలుసా, అరే నువ్వు ఇంత చేస్తున్నావు, ఇంత కష్టపడుతున్నావు, చాలరా నాయన నా దగ్గరికి వచ్చి ఒక 2 చుక్కలు నీళ్ళు పోసిండు, అదే గొప్ప అయిపోతుంది ఆయనకి. ఒక పత్రి తీసుకొని ఆ పత్రి పెట్టి వచ్చిన ఆయన గొప్ప అయిపోతుంది. అట్లా ఆయనకు శివుడు అంటే అంతే. ఇంకా ఆయన లే ఇంకా ఉన్నాయి. కుబేరలింగం మీన్స్ డబ్బులు వస్తాయి కదా కుబేరుడు అంటే. కుబేర్లు రాత్రి అయిపోతారు అక్క, అవరా ఒకటి రోజులు అయిపోతారు. కుబేరలింగం దగ్గరికి అయితే వచ్చేసాను. కుబేరలింగం కనబడుతుంది. ఇదే పాపం మోక్షదానం.
యా చూస్తున్నారా, ఇది మీ అందరికీ తెలుసు అనుకుంటా, ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మోక్ష మార్గం ఇందులో నుంచి బయటకి ఈగాలి. చాలా రీల్స్లలో అయితే నేను చూసాను, బట్ లైవ్లో కూడా నేను ప్లే చేయకపోతున్నాను. అందులో బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి ఈగాలన్నమాట. మన మనసులో ఒక కోరిక కోరుకొని అందులో ఒక లీగితే మోక్షం కలుగుతుంది అన్నమాట. సో చాలామంది అయితే అందులో నుంచి బయటకు వస్తున్నారు. ఒక్కొక్కరికి ఇబ్బందిగా ఉంది, ఇంకొకరికి ఓకే ఫ్రీగా వచ్చేస్తున్నారు. కొంతమంది అయితే బాగా లావున్న వాళ్ళు అయితే మా గ్యాంగ్లో వంశీ అని ఉంటారు కదా, మెరూన్ టీషర్ట్, వంశీ గారు అయితే అస్సలు నేను రాను, అతను కాదు, నేను అందులోకి వెళ్ళి పట్టను అనేసి అన్నారు. సో ఇంకా ప్రభు గారు అయితే వచ్చేసారు, చాలా ఈజీగా వచ్చేసారు, చూసారా అలా అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా అరుణాచలం వెళ్తే కంపల్సరీ ఇందులోకి వెళ్ళి బయటకు వచ్చేసాను. మనం నడిచిన వే అంతా ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో ఇందులోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అంత రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట. సో నేనైతే వచ్చేసాను, ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. నాకు ఒక్కసారి వచ్చినందుకు సాటిస్ఫైడ్ కాలే, ఇంకోసారి కూడా వెళ్తాను అనేసి ఇంకోసారి వెళ్ళి నేను కూడా 2 సార్లు ట్రై చేశాను అన్నమాట. చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మోక్ష మార్గం. నాని ఏడు అసలు ఓకే, ఇప్పుడు మా నాని వస్తున్నాడు చూడండి మోక్ష మార్గం నుంచి. రామారా, ఇంతసేపు పట్టింది నాని లోపల నుంచి బయటకు రావడానికి. చాలా మంది లైన్ ఉందన్నమాట. సో ఫైనల్గా ఇలా ఈగుతూ అందులోకి వెళ్ళి వచ్చేసేయాలి. లోపల 2 బండలు లైక్ స్తంభాల్లా ఉంటాయి, వాటి మధ్యలోకి వెళ్ళి మనం రావాలి. చూస్తున్నారు కదా ఈ నందీశ్వరుడు, ఇది మెయిన్ ఏరియా ప్లేస్ అన్నమాట. ఇది కమాన్. సో ఇది మెయిన్ ఏరియా ప్లేస్. మేము వచ్చి ఇక్కడ కూర్చున్నాము, చాలా కాళ్ళు ఆగుతున్నాయి అనేసి. సో మా గ్యాంగ్ అందరూ అలసిపోయారు, నేను కూడా ఆల్మోస్ట్ అలసిపోయాను. వంశీ గారు చూసారా ఎలా పెట్టారో ఫేస్. చూస్తున్నారా, ఆల్మోస్ట్ మార్నింగ్ అయిపోయింది. మేము గిరి ప్రదక్షిణలు చేస్తున్న టైంలో ఈ ఒక్క లింగాన్ని మాత్రం మేము దర్శించుకోలేదన్నమాట. మేము ఇటు నుంచి వెళ్ళే దారి నుండి వెళ్ళకుండా చాలా ముందుకు వెళ్ళిపోయాము. ఒక లింగాన్ని మిస్ అయిపోయాము దర్శనం చేసుకోవడం. ఆల్మోస్ట్ అన్ని లింగాలను దర్శనం చేసుకున్నాము. సో మెయిన్ గోపురం దగ్గరికి వచ్చేసాము. షార్ట్లతోని అలో లేదు గుడి లోపలికి అంటే పంచ తీసుకుందామనేసి మా నాన్నను వంశీ గారు పంచ తీసుకుందామనేసి తీసుకున్నారు. ఒక పంచకి చూస్తున్నారు కదా, మెయిన్ గోపురం ముందు ఇలా దీపం పెట్టిన తర్వాతే గిరి ప్రదక్షిణలు స్టార్ట్ చేయాలి. సో మేమైతే నైటే దీపం పెట్టేసి గిరి ప్రదక్షిణలు స్టార్ట్ చేసాం. ఇంకా టెంపుల్ ఓపెన్ చేయలేదు, లైన్ కట్టాలి అని అనుకున్నాము. మేము మెయిన్ గోపురం దగ్గరికి వచ్చాము మార్నింగ్ 4:30, 4:45 వరకు ఈ మెయిన్ గోపురం దగ్గరికి వచ్చాము. ఆల్మోస్ట్ అందరూ లోపల మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. మేము గిరి ప్రదక్షిణ అయిపోయింది, మేము మెయిన్ గోపురం దగ్గరికి వచ్చేసాము. వచ్చేసరికి వంశీ గారు అలాగే శశి గారు సో మేము మాత్రం టెంపుల్ లోపలికి వచ్చేసాము, ముందుకు వెళ్తున్నాము మెయిన్ గోపురానికి. చూస్తున్నారా, ఇది టెంపుల్ లోపల అన్నమాట. ఇంకా ఇదే కాదు, ఇంకా చాలా దూరం లోపలికి వెళ్ళాలి. నాకైతే నిజంగా హ్యాపీగా ఉంది. మా గిరి ప్రదక్షిణ అయిపోయినవి, మెయిన్ గోపురం దగ్గరికి వచ్చాము. వచ్చినాక వెంటనే మెయిన్ గేట్ ఓపెన్ చేసి లోపల టెంపుల్ లోపలికి అలో చేశారు. ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. మాతో వచ్చిన వాళ్ళు మధ్యలో అక్కడే అంటే లైన్లో నిల్చుండిపోయారు. మేము మాత్రం ముందుకు వచ్చేసాం, దర్శనానికి లైన్ కట్టేసాము. ఫోన్ అలో ఉంది, వీడియోస్ తీసుకోవడానికి పాసిబుల్ ఉంది. బట్ నాకు ఎక్కడో భయంగా ఉండే. సో మొత్తానికైతే లోపలికి వచ్చేసాము. మేము దర్శనం చేసుకునే టైంలో వీడియో తీయలేదు. 50 రూపీస్ టికెట్ పెట్టి మేము దర్శనం తీసుకున్నాం. దర్శనం చేసుకొని వచ్చాము, ఇక్కడ కూర్చున్నాము. ఇది మెయిన్ గోపురం అన్నమాట, మెయిన్ ఆలయం లోపల కూర్చున్నాము. ఈ హుండీలో నాకు దొరికిన డబ్బు అదే ఉంది కదా కుంకుమతో 1 రూపీ, ఆ 1 రూపీ హుండీలో వేశాను. ఆ తర్వాత నేను మొక్కుకున్న మొక్కుల ముడుపు అవన్నీ వేసేసాను. సో మేమైతే ఇక్కడ కూర్చొని చక్కగా హాయిగా ఇంకా రిలాక్స్ అవుతూ ఉన్నాము. మా వాళ్ళు ఇంకా చేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇది గిరి అన్నమాట టెంపుల్. అక్కడ గుట్ట కనిపిస్తుంది, ఆ గుట్ట పైకి కూడా వెళ్ళాలి. బట్ ఈ ఇయర్ మేము 1 డేలని అట్లా అనుకొని వచ్చాము. గిరి ప్రదర్శన అయిపోయినాయి. నెక్స్ట్ వెళ్ళినప్పుడు గుట్ట పైకి కూడా ఎక్కాలి అని అనుకుంటున్నాను.
గాడ్ గ్రేస్ ఇంకా మా దర్శనాలు అయిపోయాయి. మేము బయట కూర్చున్నాము ఇంచక్క ఫోటోలు దిగడానికి. చూస్తున్నారు కదా, ఇదే గుట్ట, అదే గిరిదేవ్. నిజంగా టెంపుల్ ఎంత బాగుందంటే అసలు ఉన్న 2 కళ్ళు కూడా సరిపోవు, అంత బాగుంది. నోటితో నేను చెప్పలేకపోతున్నా, మాటలు కూడా రావట్లేదు, అంత బాగుంది. ఎక్సలెంట్గా ఉంది, చాలా నీట్గా, చాలా పెద్దగా, ఎంత బాగుందంటే మీరు ప్రతి ఒక్కరూ అరుణాచలం వెళ్ళాల్సిందే తప్పకుండా. అక్కడ వాతావరణం కానీ, అక్కడ టెంపుల్ కానీ, నీట్నెస్ కానీ, ప్రతిదీ ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది అన్నమాట. ఈ చెట్టు దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము. ఈ చెట్టు పైన కొన్ని జీవులు కనిపిస్తాయి అంట మనకి. అంటే ఇక్కడ అయితే ఋషులు జీవుల రూపంలో ఉంటారంట. మినిమం ఒక 5 కనిపిస్తే బెటర్. అసలు కనిపించినా కనిపించకపోయినా ఓకే, కానీ ఆ చెట్టు దగ్గరికి కూడా నేను వెళ్ళాను. మా గ్యాంగ్ని కూడా తీసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు మాత్రం 3 కనిపించాయండి. ఒకటి బల్లి, తొండ అండ్ ఇంకొకటి ఏంటో అది మీకు కూడా చూపిస్తాను నేను జూమ్ చేసి. కనిపిస్తుందా కనిపించదా తెలీదు, బట్ మీరు కూడా చూడండి. ఏం చెట్టు? మారేడుదళం చెట్ట? ఇది మారేడుదళమా? ఓకే, ఇప్పుడు ఈ చెట్టు ఉందా, ఈ చెట్టు మీద 5 రకాల జంతువులు కనబడాలి, చూద్దాం రండి. సో మేమైతే విజిట్ అంటే చూసాము. చెట్టు దగ్గర కొన్ని కీటకాలు అయితే మాకు కనిపించాయి. ఇంకా మేము ముందుకు మూవ్ అవుతున్నాము. ముందుకు మూవ్ అయ్యి లడ్డు ప్రసాదం కానీ, అక్కడ ఏమంటారు బెల్లన్న, చక్కెర పొంగల్, ఆ ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ అయితే చాలా చాలా జనాలు ఉన్నారు, చాలా మంది భక్తులు ఉన్నారు. శివుడి యొక్క భక్తులు ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేస్తారు. అప్పుడైతే ఇంకా ఇసుక ఇలా వేస్తే అది కింద కూడా రాదంట, అంత జనాలు ఉంటారంట. సో అరుణాచలంలో అంత విశిష్టత ఉంది. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. ఇది ప్రసాదం పైన, ప్రసాదం దగ్గరికి వెళ్ళి ప్రసాదం తీసుకుందాం పదండి. ఏంటిదో ఇక్కడ ప్రసాదాలు. ఇక్కడ ఏమేమి తీసుకుందాం? ఏమేమి తీసుకుందాం? లడ్డు మేమైతే లడ్డు ప్రసాదం తీసుకోవడానికి ఇక్కడ కూర్చున్నాము. మా నాన్నను శశి గారు వెళ్ళారు, మేమిద్దరం ఇక్కడ కూర్చున్నాం అన్నమాట. సో ఎలా అనిపించింది దర్శనం మీకు? గిరి ప్రదక్షిణలు చాలా మంచిగా అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. అసలు కాళ్ళు నొప్పి పెట్టలేదా మీకు? చాలా పెట్టింది. ఓకే, అప్పుడు ఏమనుకున్నారు? వేసుకోమని అనుకోవాలి ఇప్పుడు ఒక 2 hours అంతేనా? ఓకే, మీరు కూడా గిరి ప్రదక్షిణలు చేస్తే సేమ్ తినలాగే పెయిన్ కిల్లర్ వేసుకొని పడుకోండి. ప్రదక్షిణలు అయిపోయి దర్శనం అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారా, ఇది అరుణాచలంలో ప్రసాదం అన్నమాట. మేము ఈ ప్రసాదం కొనుక్కొచ్చుకున్నాము. చక్కెర పొంగల్ అంటే నేను డిఫరెంట్గా ఏదో అనుకున్నా, కానీ బెల్లం చక్కెర పొంగల్, చక్కెర పొంగల్ ఒకటి, పులిహోర 2-3 తీసుకున్నా. ఇంకా బెల్లన్నము నేను ఒకటి తీసుకున్నాను. అది మనిషికి కొంచెంగా షేర్ చేసుకొని తిన్నామన్నమాట.
మరీ స్వీట్గా లేదు, మరీ చప్పగా లేదు, బాగుంది, నైస్. మేము ప్రసాదం తినేసి మళ్ళీ ముందు బయటకు వచ్చేస్తున్నాము. బయటకు వచ్చే దారిలో ఇది టెంపుల్ లోపల అన్నమాట. చూస్తున్నారు కదా 1000 స్తంభాల, మన వరంగల్లో 1000 స్తంభాల గుడి ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు కనిపించేది మాత్రం కాదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బయట పెద్ద మండపం ఉంది, 1000 స్తంభాలతోనే మండపం ఉంది. ఇంకా ముందుకు వెళ్తున్నాము. ముందుకు వెళ్ళిన తర్వాత మెయిన్ గోపురం ఉంటుంది చూడండి. నిజంగా చూస్తున్నారా, ఇది టెంపుల్ మధ్యలో నందీశ్వరుడు, ఆ చిన్న గోపురం నందీశ్వరుడు చూస్తున్నారు కదా. ఇంకా మేము బయటకు వచ్చేస్తున్నాం, ఇంకా చాలా పెద్దగా ఉంది. ఇది మాత్రం మెయిన్ గోపురం ఎంత బాగుంటుంది అంటే నిజంగా చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా లోపల ఇవన్నీ విగ్రహాల్లాగా చిన్న చిన్న చూస్తున్నారు, చిన్న చిన్నగా విగ్రహాలను చెక్కారు. చాలా అంటే చాలా మంచి డిజైన్. అమ్మయ్య శివయ్య దర్శనం అయిపోయింది. ఇంకా బ్యాక్ టు కరీంనగర్ రూమ్కి వచ్చేసాం. మళ్ళీ కరీంనగర్ వెళ్ళిపోతాం అన్నమాట. టికెట్ 1 డేకే బుక్ చేసుకున్నాము. సో వచ్చాము, దర్శనం చేసుకున్నాము. మళ్ళీ ట్రైన్ ఉంది మాకు, వెళ్ళిపోతాము. బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఎంచక్క ఒక 2-3 డేస్ మంచిగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. అరుణాచలంలో ఒక లింగాన్ని మిస్ అయ్యామని చెప్పాను కదా గిరిప్రదక్షిణలో. సో ఆ లింగాన్ని విజిట్ చేయడానికి ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాము. 100 రూపీస్ ఆటో ఛార్జ్. ఓన్లీ వెళ్ళడానికి 100 రూపీస్, మళ్ళీ రావడానికి 100 రూపీస్. అందులో 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో ఆ ఒక్క లింగాన్ని ఎందుకు మిస్ చేసుకోవడం అనేసి మేము మళ్ళీ ఇప్పుడు ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత, దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తున్నాం. వెళ్ళే దారిలో చూస్తున్నారు కదా ఇలా భజన చేసుకుంటూ డిఫరెంట్గా ఉంది. అది ఎండ కూడా లేదు, కానీ బాగుందన్నమాట. చెప్పులు లేకుండా చాలా విపరీతమైన ఎండ ఉంటుంది. ఈ ఎండలో నడుస్తూ వాళ్ళకున్న భక్తులు చాటుతూ ముందుకెళ్తూ ఉన్నారు. మాకు చూడడానికి చాలా బాగా అనిపించింది. సో మొత్తానికి అయితే మిస్ అయిన లింగం దగ్గరికి మేము వచ్చేసాము. నైట్ గిరిప్రదక్షిణ టైంలో మేము మిస్ అయినాము. సో ఈ లింగాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసాము. ఈశాన్య లింగం మేము రాత్రి మిస్ అయిన లింగం ఈశాన్య లింగం. సో ఈ ఈశాన్య లింగాన్ని అరుణాచల దర్శనం అయిపోయిన తర్వాత, శివుడి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ విజిట్ చేసాం. డే టైంలో కూడా ఇది డోర్ క్లోజ్ చేసే ఉంది. చూస్తున్నారా, ఓం ఈశాన్య లింగాయ నమః, ఓం నమః శివాయ. దర్శనం అయితే అయిపోయింది, అక్కడ మిస్ అయిపోయింది ఈశాన్య లింగం అని అనుకున్నాము. సో అడ్డకు వచ్చేసాము. మేము ఇట్లా ఈశాన్య లింగం ఒకటి లోపలికి అని ఉంటుంది. మేము మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోయాం కాబట్టి మిస్ అయిపోయింది. ఇప్పటికైతే హ్యాపీ. ఫైనల్గా మళ్ళీ గోపురం దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే రుద్రాక్షలు కొనడానికి తెలిసిన ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు తీసుకురమ్మన్నారు రుద్రాక్షలు. అట్లీస్ట్ ఒక 4-5 అయినా తీసుకుందామనేసి మళ్ళీ గోపురం దగ్గరికి వెళ్తున్నాం. గోపురం దగ్గరికి వెళ్ళి రుద్రాక్ష కొనుక్కొని లంచ్ చేసి ఏం చక్కగా ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడమే బస్సుకి. విల్పూర్కి వెళ్ళాలి. ఈశాన్య లింగం తర్వాత మేము మా ఫ్రెండ్స్ రుద్రాక్షలు తెమ్మన్నారు అనేసి రుద్రాక్షలు కొనుక్కోవడానికి ఒక షాప్కి వచ్చాము. సో చాలా వరకు రుద్రాక్షలు అన్నీ డమ్మీ ఉంటాయి. సో నేను టెస్ట్ చేసి మరీ కొనుక్కున్నాను. 2 కైండ్స్ పెట్టి వాటి మధ్యలో రుద్రాక్ష పెడితే ఆ రుద్రాక్ష రొటేట్ అవుతుంది అన్నమాట. మీకు క్లియర్గా తెలుస్తుంది రొటేట్ అవుతుందా అవ్వట్లేదా అని. రొటేట్ అవ్వకపోతే అది డమ్మీ, ఒరిజినల్ రుద్రాక్ష కాదు. రొటేట్ అవుతాయి, ఇలా మూవ్ అవుతాయి, రొటేట్ అవుతే అది ఒరిజినల్ రుద్రాక్ష అని క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. సో నేను టెస్ట్ చేసి ఒక 5 రుద్రాక్షలు కొనుక్కున్నాను. అలాగే కరింగిని మాల కూడా ఇక్కడే కొనుక్కున్నాను. శంఖం తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉండే. బట్ ఈ శంఖం ఒరిజినలా కాదా, అసలు ఎలా ఉంటుంది, ఎలా అవుతారు అనేది నాకు ఏం తెలీదు. ఈ షాప్కి వచ్చిన తర్వాత అడిగితే
శంఖం కావాలి ఎంత అంటే 450 రూపీస్ అని చెప్పారు. 450 రూపీస్కి ఒక శంఖం. ఆ శంఖాన్ని నేను ఊదితే మాత్రం నాకు రావట్లేదు. ఈ షాప్ అతను ఊదితే మాత్రం ఎంచక్కా చాలా బాగా అద్భుతంగా వస్తుంది. సో మీరు కూడా వినండి. వీళ్ళ షాప్ లో ఏవి డమ్మీ ఉండేట అన్ని ఒరిజినలే ఉంటాయి. ఒకసారి మీరు కూడా వినండి ఎలా ఊదుతున్నాడు ఏంటి చూడండి. இதில் வச்சு காற்று வச்சு தம் கட்டி வேணும் போகணும். వస్తుంది కదా, మేము ఊతా ఉన్నది. తను ఊతే వస్తుంది, నేను ఊతే రావట్లేదు. அது டெமோ சாக்ஸ் பாருங்க கரெக்ட்டா ஹேர் வந்து இது உள்ள போணும். கரெக்ட்டா ஹேர் வந்து சைடுல வரக்கூடாது. அது ஸ்ட்ரைட்గా పోవాలా. అది నాట్ అలౌడ్ మీ షాప్లో. ఆమా. మీ షాప్ పేరు శివ గోల్డ్ కవరింగ్. పక్క ఉండే ఎస్ఆర్ నో డూప్లికేట్னா இல்ல, ஒரிஜினலா இருக்குனா இருக்கு, இல்லனா இல்ல. எஸ்ஆர் நோ நம்ம எஸ் எஸ்ஆர் நோ பிசினஸ்க்காக பண்ணோம். நம்ம வந்து ஒன்லி ஒன் நம்ம வந்து நேம் ஃபஸ்ட்டு, அதுக்கப்புறம் தான் பிஸ்னஸ். ஓகே 20 இயர்ஸ் நான் வந்து சர்வீஸ் இதில் வந்து 20 இயர்ஸ் இருக்கும். ఓకే. షాపింగ్ అయిపోయింది. షాపింగ్ అయిపోగానే లంచ్కి వచ్చేసాము. ఇంకా ఫుడ్ తిని జర్నీ స్టార్ట్ చేస్తే బాగుంటుందని మేము ఈ బస్ స్టాండ్ వచ్చేసి ఫుడ్ తిన్నాము. హోటల్లో తిన్నాము. ఈ బస్ స్టాండ్ చూస్తున్నారు కదా, ఇది తిరువన్మలైలో బస్ స్టాండ్. ఇక్కడ మొత్తం తమిళ ఉంది. అండ్ ఈ బస్ స్టాండ్ లో బనానాస్ 3 టైప్స్ ఉన్నాయి, కలర్స్ గ్రీన్, రెడ్, ఎల్లో. ఈ బస్ స్టాండ్ లో అయితే చాలా రకాల షాప్స్, ఫ్లవర్స్ ఇట్లా ఉన్నాయన్నమాట. ఈ బస్ స్టాండ్ లో మొత్తం చూడండి పెద్ద పెద్ద బస్సులు ఉన్నాయి, కానీ ఇక్కడ తెలుగు మాత్రం లేదు. ప్రతి ఒక్క బోర్డు తమిళ్లోనే ఉంది. తమిళ్ వస్తేనే బెటర్. తమిళ్ రాకపోయినా మేనేజ్ చేయొచ్చు, ఎందుకంటే మేము మేనేజ్ చేస్తున్నాం కదా. సో సికింద్రాబాద్ నుంచి ఇక్కడ స్టాప్ లో దిగాలి, ఇక్కడ నుంచి ఆటో ఎక్కి వెళ్ళాలన్నమాట. వచ్చేసాం విలుపురం రైల్వే స్టేషన్. బస్ స్టాండ్ కి ఆటో ఎక్కి వెళ్తే షేర్ ఆటో అయితే మళ్ళీ మన సికింద్రాబాద్ లో అడుగుతారు. చలో బ్యాక్ టు జర్నీ స్టార్ట్. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మన హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ నుంచి కరీంనగర్ బస్ ఉంటది. ఆ బస్ లో ఈచ్ వన్ 50 రూపీస్. థ్యాంక్ యూ ఆల్. రియల్ గా నేనైతే హ్యాపీగా ఉన్నా. సో ప్రతి ఒక్కరు వీలైతే అరుణాచలం వెళ్ళడానికి ట్రై చేయండి. ఆ జర్నీ సూపర్. అక్కడ ఉన్న వైబ్రేషన్స్ మన లోపల ఏదో కొత్త వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా పాజిటివ్